రండి ఎల్లో స్నేక్స్ ఏడుపేంటో ఒక్కసారి చూద్దాం. డిఎస్సిలో అక్రమాలే జరగలేదట, స్పోర్ట్స్ కోటా పోస్టులు అమ్ముకోలేదట, అంతా పారదర్శకంగానే జరిగిందట, గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలన్నీ అబద్ధాలేనని ఆయనే తీర్పిచ్చేస్తారట. దీనిపై ప్రశ్నించే వాళ్ళు పేటీఎంలట, నిలదీసే వాళ్ళు విషనాగులట. ఇంతకీ ఆ ఎల్లో స్నేక్ ఎవరనేగా మీ డౌటు? ఇంకెవరు? మన బూతు కిట్టుగారే. డిఎస్సి అక్రమాలపై జవాబులు లేని ప్రశ్నలు ఒక్కొక్కటిగా వచ్చి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయడంతో ఎల్లో స్నేక్ ఏడుపు మామూలుగా లేదు. అందుకే టన్నుల కొద్దీ విషం కక్కుతూ రోజుకో వార్త వండి వారుస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ వైఎన్ఆర్ తన యూట్యూబ్ ఛానల్లో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్తో ఒక పాడ్కాస్ట్ చేశారు. అందులో డిఎస్సి స్కామ్పై చర్చించారు. ఓ సామాజిక వర్గానికి స్పోర్ట్స్ కోటాలో ఎక్కువ పోస్టులు వచ్చాయని అందులో అన్నారట. అంతే, తెల్లారే సరికల్లా మన బూత్ కిట్టుగారు ఓ వార్తను వండి వార్చేశారు. జగన్ ఫోటో వేసి మరీ దుష్ప్రచారానికి దిగారు. డిఎస్సి స్కామ్పై జగన్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విషనాగుల బుసలంటూ విషం చిమ్మారు. ఏం వార్త రాశారు ఒకసారి స్క్రీన్ పైన చూడండి సార్. ఇది విషనాగుల బుసలు, అక్రమాలంటూ పదే పదే తప్పుడు ఆరోపణలు, అవన్నీ అబద్ధాలని తేలినా తీరుమారని వైనం. బాగా గమనించాలి అందరూ. విషనాగుల బుసలట. ఎవ్వరు విషనాగులు? మీ డిఎస్సిలో అక్రమాలు జరిగాయని, స్పోర్ట్స్ కోటా కింద పెద్ద స్కామ్ చేశారని రోడ్డెక్కిన అభ్యర్థులు విషనాగులా? మీరు దీనిపైన సిబిఐ విచారణ జరిపించండి అని ప్రశ్నించిన జగన్మోహన్ రెడ్డి గారు విషనాగా? డిఎస్సి కష్టపడి చదివి ఉద్యోగం వస్తుందని ఆశలు పెట్టుకొని అక్రమాలకు బలైపోయినటువంటి రోడ్డెక్కినటువంటి విద్యార్థుల తరపున ప్రశ్నించని మీరు విషనాగుల? ఇన్ని అక్రమాలు జరిగినా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న మీరు విషనాగుల? రోడ్డెక్కి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటున్నటువంటి డిఎస్సి అభ్యర్థులు విషనాగుల? ఎక్కడో ఎవరో ఏదో ఒక సామాజిక వర్గానికి ఎక్కువ పోస్టులు వచ్చాయని చెప్పారట, అంతే. దాన్ని తీసుకొచ్చి ఈయన ఒక పేటీఎం, వైసీపీ పేటీఎం. ఎవరు మాట్లాడినా అంతే. ఈ ప్రభుత్వాన్ని ఎవరు నిలదీస్తే వాళ్ళంతా పేటీఎంలని పేరు పెట్టడం. నాగేశ్వర్ గారు ఒక విషయం చెప్పారు, ఆయన ఒక పేటీఎం అని అనడం. ఎవరు మాట్లాడకూడదు. మనం చేసే స్కాములు మనం చేసుకోవాలి, మనం అమ్ముకునే పోస్టులు మనం అమ్ముకోవాలి, దొడ్డిదారిన మన వాళ్ళందరికీ ఉద్యోగాలు కట్టబెట్టాలి. ఇక్కడ సామాజిక వర్గం ఇంపార్టెంట్ కాదు సార్. ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది జీవితాలు రోడ్డున పడేశారు మీరు అన్నదే ఇంపార్టెంట్. పైగా ఈ రాధాకృష్ణ గారు ఏం రాశారో తెలుసా? అక్రమాలంటూ పదే పదే తప్పుడు ఆరోపణలు, అవన్నీ అబద్ధాలని తేలినా తీరుమారని వైనవంట. అవన్నీ అబద్ధాలని తేలిపోయినట్టు ఎవరు తేల్చారు సార్? రాధాకృష్ణ గారు అయినా తేల్చింది? సిబిఐ విచారణ జరిపారా? సిఐడి విచారణ జరిపారా? ఏమీ లేకుండానే అబద్ధాలను తేలిపోయాయని ఎలా అంటారు? రోడ్డెక్కి ఆందోళన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులకు ఆన్సర్ చెప్పేది ఎవరు? ఎవరు తేల్చారు? అవన్నీ అబద్ధాలని తేలాయంట. ఎవరు తేల్చారు సార్? రాధాకృష్ణ గారు మీరే తేల్చారా? మీరే సిఐడినా? మీరే సిబిఐయా? మీరు తేల్చేస్తే సరిపోతుందా? లక్షల మంది అభ్యర్థులు రోడ్డెక్కున్నారు సార్. మన కుటుంబంలో ఎవరికైనా అలాంటి అన్యాయం జరిగినప్పుడు మనకు ఆ బాధ తెలుస్తుంది. ఈ విషనాగా అవతారం అప్పుడు ఎత్తాం మనం, అప్పుడు రోడ్డెక్కుతాం. అప్పుడు విషనాగా అవతారం రాదు మనకి. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో లేవనెత్తిన అంశాలేంటి? అందులో ఒక్కదానికైనా ఈ బూతు పత్రికలో సూటిగా స్పష్టంగా సమాధానం ఉందా? అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ ఐడి కనిపించకుండా డేటాను ఎందుకు మాయం చేశారు? నీ పేపర్లో రాసావా? ఇప్పటికీ అదే క్వశ్చన్. దానికి ఆన్సర్ నీ పేపర్లో రాయి. మెరిట్ లిస్టు నుంచి నవీన్ పేరు ఎందుకు తొలగించారు? అతనికి కాల్ లెటర్ ఎందుకు పంపలేదు? పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు? డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది? లీక్ అయిన పేపర్ ఎంతమంది చేతుల్లోకి వెళ్ళింది? ముడుపులు ఎంతమంది చేతులు మారాయి? డిఎస్సి అభ్యర్థుల మార్కులు, ర్యాంకులు, కటాఫ్లు పబ్లిక్గా డిస్ప్లేలో ఎందుకు పెట్టలేదు? 1:1 పద్ధతిలో కాల్ లెటర్స్ ఇచ్చి సర్టిఫికేట్లు వెరిఫై చేసి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? స్పోర్ట్స్ కోటా సీట్లకు డిఎస్సి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదంటూ జీవోలు ఎందుకు ఇచ్చారు? కావలసిన వారికి పోస్టులు కట్టబెట్టాక ఆ జీవోలను ఎందుకు రద్దు చేశారు?
చేశారు. కొన్ని పోస్టులకు ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ కాలేజ్, యూనివర్సిటీల తరపున పార్టిసిపేషన్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఎలా ఇచ్చారు? మరికొన్ని పోస్టులకు డిగ్రీతోనూ పని లేకుండానే ఉద్యోగాలు ఇచ్చేసి 5 ఏళ్ల తరువాత డిగ్రీ పాస్ అయితే చాలని ఎలా చెప్పారు? టీడీపీకి చెందినటువంటి కీలక నాయకుడు స్పోర్ట్స్ కోటా పోస్టులు ఒక్కొక్కటి 15 లక్షలకు వేలం పాట పాడింది నిజం కాదా? డిఎస్సి అక్రమాలపై ప్రశ్నిస్తే ఆన్లైన్లో ఇప్పటిదాకా 3 రకాల మెరిట్ లిస్టులు అప్లోడ్ చేసి తీసేసింది వాస్తవం కాదా? నియామక పత్రాల ప్రధానోత్సవానికి కొందరు అభ్యర్థులను పిలిచి ఆ తరువాత వాళ్ళు సెలెక్ట్ కాలేదని చెప్పింది నిజం కాదా? హడావుడిగా టెట్ కన్వీనర్ను తొలగించి విద్యాశాఖలోని జాయింట్ డైరెక్టర్ను డిఎస్సి కన్వీనర్గా పెట్టింది వాస్తవం కాదా? డిఎస్సి అక్రమాలపై మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసులు పెడతామని బెదిరిస్తున్నది నిజం కాదా? డిఎస్సి స్కామ్ పై సిబిఐతో విచారణ జరిపిస్తే లోకేష్ బండారం బయటపడుతుందనే నీతో ఇలాంటి విషపు రాతలు రాయిస్తున్నది వాస్తవం కాదా? డిఎస్సి కుంభకోణంపై, అందులోనూ ప్రధానంగా స్పోర్ట్స్ కోటా సీట్ల భర్తీపై ఆ రోజు జగనేమన్నారు? మీరెందుకు దానిపైన సమాధానం రాయట్లేదు? మళ్ళీ జగన్ గారి ప్రశ్నను బయట ఒక్కసారి ప్లే చేస్తా, లేదా మొత్తం ప్రెస్ మీట్ను ఒకసారి వినండి. మీరు విని వాటికి ఆన్సర్ చెప్పండి. పేటీఎంలను ముద్రేయడం కాదు సార్, లక్షల మంది జీవితాలు. మీదేం పోయింది? మీరు ఎంత విషమైనా కక్కుతారు. ఎల్లో స్నేక్స్, మన ఇష్టం, ఎంత విషమైనా వస్తుంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ప్లే చేయండి సార్. బాల్ బ్యాడ్మింటన్ ఎప్పుడన్నా విన్నారా? బాల్ బ్యాడ్మింటన్ ఆటలో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్ బాల్లో 38 మందికి, ఫెన్సింగ్లో 13 మందికి పాల్గొన్నందుకు ఉద్యోగాలు వచ్చాయి. ఇందులో ఇప్పుడు వినండి, భలే ఇంట్రెస్టింగ్ కథ. ఇందులో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరో తెలుసా? మన టీడీపీ ఎమ్మెల్యే ఆముదాల వలస కోన రవికుమార్. ఇంకా ఆశ్చర్యం, జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎవరో తెలుసా? జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు విశాఖపట్నం ఎంపీ లోకేష్ తోడలుడు ఎంపీ భరత్. అంటే వీళ్ళే పాల్గొన్న సర్టిఫికెట్లు ఇస్తారు, వీళ్ళే వాటిని ధృవీకరిస్తారు, వీళ్ళే పాల్గొన్న సర్టిఫికెట్లు ఇస్తారు, వీళ్ళే దాన్ని ఆథెంటికేట్ చేస్తారు, ధృవీకరిస్తారు. విషనాగులు ఎవరు ఇప్పటికి అర్థమైందా రాధాకృష్ణ గారు? మొత్తం అందరూ విషనాగులయ్యి డిఎస్సి అభ్యర్థులని అలా కాటేసేసి మన వాళ్ళని మాత్రం సేఫ్గా తీసుకెళ్ళిపోయాం. మనం విషనాగులు ఎవరనేది అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా ఈ వార్తను చూసిన తర్వాత అవన్నీ అబద్ధాలని తేలినా రాధాకృష్ణ గారే ఇక్కడ సిఐడి అండ్ సిబిఐ ఈయన తేల్చారు కాబట్టి అది తేలిపోయిందట, అబద్ధాలని తేలిపోయిందట. వాటికి ఆన్సర్ చేయండి సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేయండి. రైట్, టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. డిఎస్సి అక్రమాలపై జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎల్లో స్నేక్స్ ఎందుకు విషం కక్కుతున్నాయి? ఇదే ఇవాల్టి బిగ్ క్వశ్చన్. రైట్, ఈ అంశాలపైన మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు ఇంద్రనీల్ గారు, సీనియర్ అనలిస్ట్, బండి పుణ్యశీల గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, రేగడ లక్ష్మణరావు గారు, వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్, కిరణ్ గారు, డిఎస్సి అభ్యర్థి. రైట్, కిరణ్ గారు, ఏంటి సార్ మీకేం అన్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారు? ఏం జరిగింది మీ విషయంలో? సార్ చాలా అన్యాయాలు జరిగాయి సార్. అయితే ఏంటంటే ఎలా అయిపోయిందంటే రోజు మేము మీడియా చూడడానికి, నెక్స్ట్ ఏంటంటే అంటారు ఈ యూట్యూబ్ లోని వీడియోస్ ఇవన్నీ చూస్తా ఉంటే ఇక్కడ మేము ఏమైతే బాధ చెప్పుకోవడం కోసం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మేము చాలా మందిని కలవడానికి, అంటే అధికారుల్ని, ఎడ్యుకేషన్ మినిస్టర్ ని, నెక్స్ట్ ఏంటంటే అంటారు కమిషనర్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కిలోమీటర్ దూరం నుంచే మమ్మల్ని డిఎస్సి అభ్యర్థి అంటే ఎంట్రన్స్ ఇవ్వకుండా పంపించేశారు. ఓకే, సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏదో అవకాశం ఇచ్చి ఆయన కలవడానికి మేము ఎంతో రిక్వెస్ట్ చేస్తే ఆయన సరే ఏంటి మీ బాధ అని చెప్పి అడిగినప్పుడు ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ లోకల్ నాయకుల ద్వారా మేము ఆయన కలవడం కోసం అప్రోచ్ అయ్యాం. మేము రిక్వెస్ట్ చేస్తే మేమేమని అడిగామంటే, సార్ మీరు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించండి, ఆయనకు మా ప్రాబ్లమ్స్ చెప్తాం, ఆయన పర్సనల్ గా వింటే ఆయనకు ఒక ఐడియా వస్తుంది, సో కాబట్టి దయచేసి మీరు కొంచెం కల్పించండి అని మేము ఎంత రిక్వెస్ట్ చేస్తే చాలా టైం తీసుకొని మరి ఏం మాట్లాడారు ఏంటో తెలీదు. వన్ ఫైన్ డే దే అలౌడ్ us. మా బాధ చెప్పుకోవడానికి, మా బాధ వినడానికి ఒక వ్యక్తి ముందుకు వచ్చారు. వెదర్
ఆయన అది దట్ వాస్ వెరీ హ్యాపీ టు హియర్ యాక్చువల్ చెప్పాలంటే. అయితే మేము బాగా సారీ టు సే, చెప్పుకున్న తర్వాత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అంటే గారిని కలిశారో, ఎవరైతే డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అంటున్నారో, ఎవరైతే మేము అన్యాయం అయిపోయామని రోడ్లు ఎక్కుతున్నారో, వాళ్ళంతా ఒక పేటీఎం బ్యాచ్ అన్నట్టుగా ఎల్లో మీడియా క్రియేట్ చేస్తుంది. ఎల్లో మీడియా అని కాదు సార్. అండ్ యాక్చువల్గా ఏంటంటే వీడియోస్ నేను చూస్తాను. మేము మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత మ్మ్. ఆ రోజు వీడియోలో ఎవరెవరైతే ఆయనకి జగన్ సార్ కి మ్మ్. ప్రాబ్లమ్స్ చెప్పున్నారో ఓకే. వాళ్ళకి సంబంధించి టార్గెట్ చేసి, అంటే వాళ్ళ తాలూకా స్పెసిఫిక్ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక రిప్లై ఇస్తున్నారు. ఏదైతే కమిషనర్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. కానీ విషయం ఏంటంటే అంటే మీకు అందులో ఒక విషయం నేను ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. మేము ఏమన్నామంటే, సార్ ఇది ఎగ్జామినేషన్ సెంటర్ లో మాస్ కాపీయింగ్ అయిందండి, కాబట్టి సీసీటీవీ ఫుటేజ్ పరీక్షించండి. ఎందుకంటే ఒక అయాన్ సెంటర్ కి నేను ఎగ్జామ్ రాశాను. అదే అయాన్ సెంటర్ లో నేను ఎగ్జామినేషన్ కి సంబంధించి సీసీ ఫుటేజ్ అడిగాను. అడిగితే సీసీ ఫుటేజ్ లేదు అని గవర్నమెంట్ రెస్పాన్స్ ఇచ్చింది అని ఈ విషయాల కోసం మాట్లాడితే కమిషనర్ గారు ఏమంటారు అంటే, అయాన్ సెంటర్ తాలూకు క్రెడిబిలిటీ గురించి మాట్లాడతారు ఆయన. మ్మ్. ఇప్పుడు అయాన్ సెంటర్ తాలూకు క్రెడిబిలిటీ అందరికీ తెలిసిందే. అవును. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఇట్ ఈస్ కంప్లీట్ డెడికేటెడ్ ఏంటంటారు ఎగ్జామినేషన్ సెంటర్ అని. కానీ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ లో ఏం జరిగింది అనే దానికోసం సీసీ ఫుటేజ్ మనం అడిగితే, మనం ఎలాంటి సెంటర్లు సెలెక్ట్ చేసాము, ఎలాంటి సెంటర్స్ కోసం మనం ఎగ్జామ్ కండక్ట్ చేసాము, దాని తాలూకు అయాన్ సెంటర్స్ తాలూకు క్రెడిబిలిటీ ఏంటి, సెంట్రల్ గవర్నమెంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది ఇక్కడ, ఇవన్నీ చెప్తారు. లేకపోతే ప్రాబ్లమ్ ఎవరిదైతే మా ప్రాబ్లం ఎలా ఉన్నది, మాకు 1:1 లో లెటర్లు ఇచ్చినారో, కాల్ లెటర్లు ఇచ్చారు, మమ్మల్ని పిలిచారు అంటే దానికి ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నా పేరు చెప్పి కిరణ్ గారు మాట్లాడుతూ ఇలా అన్నారు. ఈ కిరణ్ గారి కేసులోని ఆయనకి ఎగ్జాంపుల్ చెప్తున్నారు అనమాట, 350 ర్యాంక్ వచ్చింది. కానీ విషయం ఏంటంటే ఈ రిజర్వేషన్ కేటగిరీలో ఆయనకి ఫలానా చోట రావడం, ఇప్పుడు ఆయన అక్కడి నుంచి ఏం చదివేసినా అది మీడియాలో ఒకదాని కింద వస్తే ఒక న్యూస్ కింద వస్తుంది. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నారు అనేది ఆయన చెప్తా ఉంటారు. చెప్పిన తర్వాత ఆ విషయాన్ని క్రాస్ క్వశ్చన్ చేయడానికి ఎవరున్నారు అక్కడ? కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫేక్ న్యూస్ ఏదో స్ప్రెడ్ చేశాను సార్. ఇప్పుడు సంబడి హ్యాస్ టు సిట్ ఇన్ ఫ్రంట్ సో దట్ టు ఆస్క్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. ఇప్పుడు కిరణ్ గారిని ప్రస్తావిస్తున్నప్పుడు ఎదురుకుండా కిరణ్ గారిని కూర్చోబెట్టి కిరణ్ మీరు లేవనెత్తిన అంశం ఇది, మీకు ఆన్సర్ ఇది అని చెబితే కిరణ్ డౌట్ ఉంటే మళ్ళీ క్వశ్చన్ చేస్తారు కదా. కిరణ్ కి జరిగిన అన్యాయం అక్కడ చెప్తారు కదా అదే మీడియాలో. అదే కిరణ్ కి అన్యాయం జరిగిందని కిరణ్ అంటారు, లేదు మేము న్యాయం చేశాము, కరెక్ట్ పద్ధతిలోనే వెళ్ళామని అధికారులు అంటారు. అక్కడ కిరణ్ ఉంటే డైరెక్ట్ గా మళ్ళీ క్వశ్చన్ చేసే అవకాశం ఉండేది కదా. సార్ అంటే ఒకసారి ఏకాంబరం గారు అని చెప్పి ఆయనకు సంబంధించి ప్రస్తావించి ఒక డైలాగ్ ఏదో చెప్తున్నారు, సంథింగ్ ఒక క్లారిఫికేషన్ అని. ఇప్పుడు ఆ వీడియోని చూసి గవర్నమెంట్ చాలా ఎంతో గొప్ప పని చేస్తుంది, ఎంత క్లారిఫికేషన్ ఇవ్వడానికి నిజంగా ముందుకు రావడం చాలా గొప్ప సంతోషకరమైన విషయం. ఎవరు ఎంత క్లారిఫికేషన్ ఇస్తారు, ఇన్నిసార్లు ఎందుకు క్లారిఫై చేస్తున్నా, వై వాట్ ఈస్ ద నెసెసిటీ టు గివ్ సో మెనీ టైమ్స్ క్లారిఫికేషన్ అని సార్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒరిజినల్ గా నేను ఇప్పటికీ కూడా ఒకటే అడుగుతున్నాను, మీరు ఏది జరగలేదు, ఏ తప్పులు జరగలేదు అంటున్నారు. ఒక 10 మంది ఏంటంటారు అభ్యర్థులను పిలండి, మేము 10 మంది వస్తాము, మీరు ఎవరు కూర్చుంటారో కూర్చోండి, మేము అడిగిన ప్రశ్నలన్నీ డైరెక్ట్ గా లైవ్ లో పెడదాం, మీరు వాటికి మాత్రం సమాధానం చెప్పండి. ఓకే, ఇంకా మేము ఎప్పుడు కూడా జీవితంలో మరి అడగము, ఏ ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు. అంతేగాని మేము ఒక ప్రశ్న అడుగుతా ఉంటే దానికి సంబంధించి వేరే రెస్పాన్స్ చేస్తారు. ఇప్పుడు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కోసం స్పోర్ట్స్ కేటగిరీలో ఫిల్ చేశారు సార్, దాని వల్ల నాకు అన్యాయం జరిగింది అని అంటే, ఈయన డిస్ట్రిక్ట్ ఆడినాడు, ఈయన స్టేట్ ఆడినాడు, ఈయన పార్టిసిపేట్ చేయలేదు, ఈయన మెరిట్ లిస్ట్ వచ్చింది. స్పోర్ట్స్ కేటగిరీలో మీరు జాబ్ ఫిల్ చేసిన వాడికి బేసిక్ క్వాలిఫికేషన్ పాస్ అయ్యాడా? డిఎస్సి రాయాలంటే వాడికి ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో వాడు ఫస్ట్ డిగ్రీ పర్సూ చేసి ఉండాలి ఒకటి, లేదా ఇంటర్మీడియట్ మీద టీటీసీ చేసి ఉండాలి, లేదా డిగ్రీ మీద బీఈడి చేసి ఉండాలి, లేదా ఏంటంటారు బీపీఈడి చేసి ఉండాలి,
ఇకపోతే ఒకళ్ళు బిఈడి చేశాడు అనుకోండి, ఆయన టెట్ రాసి ఉండాలి. టెట్ రాసిన తర్వాత డిఎస్సి రాసి ఉండాలి. ఇవి బేసిక్ క్రైటీరియా, అంటే ఎలిజిబిలిటీ బేసిక్ క్రైటీరియా ఇది. ఎందుకు సార్ అడుగుతా ఉంటే- ఉద్యోగాలు వచ్చిన స్పోర్ట్స్ కేటగిరీలో ఉద్యోగం వచ్చిన వాళ్ళతో మాకు ఈ రకంగా ఉద్యోగం వచ్చిందని ఒక ప్రెస్ మీట్ పెట్టించమనండి, వాళ్ళ ధైర్యం ఉంటే. వాళ్ళతో ఏముంది పెట్టించుకోనండి. సార్, వాళ్ళందరూ కూర్చోబెట్టి పెట్టేస్తారు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే మీటింగ్స్ అవుతా ఉన్నాయి. ఆల్రెడీ జాబ్స్ వచ్చిన వాళ్ళందరికీ మీరు ఏ గవర్నమెంట్ అయితే మీకు ఎగెనిస్ట్ గా మీ ఏంటంటారు మీకు మాట్లాడుతూ వచ్చిన ఉందో, వాళ్ళకి మీరు అందరూ ఎంత ఉద్యోగాలు కష్టపడి ఉద్యోగాలు ఇక్కడ తెచ్చుకున్నారో clarity ఒకటి చెప్పండి. వాటికి వచ్చిన వాళ్ళ సంబంధించిన ఉద్యోగాలు వీడియోలు పక్కన పోగొట్టడం అంశం చెప్పేసి- కాదు ఇక్కడ. మిగతా వాళ్ళకి అన్యాయం ఇప్పుడు- జరిగింది, ఎవరెవరికి అన్యాయం జరిగింది అన్నదే ప్రధానమైన అంశం. సార్ ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, నేను అన్యాయం గురించి మాట్లాడుతున్నాను. కరెక్ట్, నేను అడిగిన ప్రశ్న క్లారిఫికేషన్ ఇస్తే చాలు. రైట్. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ మీకు ఎగ్నెస్ట్ గా మీరు చెయ్యండి. ఇప్పుడు అందరితో ఎగ్జామ్ రాసాము. ఇప్పుడు Right. చాలా మంది ఎగ్జామ్ రాసి ఇంకా ఒక్క నిమిషం సార్, ఇంకా చాలా మంది ఏంటంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు డాట్స్ వచ్చినాయి సార్. వాళ్ళకి ఎగ్జామినేషన్ పేపర్ ఫిల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి డాట్స్ వచ్చాయి. ఓకే, వాళ్ళ షీట్ తీసుకుంటే అనకూడదు, కానీ ఆన్సర్ షీట్ లో చూస్తే వాళ్ళకి డాట్స్ ఉన్నాయి. మైనస్ మార్కులు లేనాడు క్వశ్చన్స్ ఎందుకు వదిలేస్తాడు సార్? కరెక్ట్. అలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు. Yes, ఏ sir. పెట్టిన వాళ్ళకి బి పెట్టిన Right. వాళ్ళకి అలా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. రైట్, వస్తాను సార్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్, పుణ్యశీలి గారు, అబద్ధాల ఫ్యాక్టరీగా వైసీపీ మారిపోయిందట, విషనాగుల్లా బుసలు కొడుతున్నారట. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఆయన లేవనెత్తినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎవరో ఎక్కడో బయట వేరే పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఒక యూట్యూబ్ ఛానల్లో ఆయన ఏదో మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి వైసీపీకి పులిమేటటువంటి ఒక కుట్ర ఇది చాలా పద్ధతిగా చేసుకుని వస్తున్నారు. ఏం చెప్తారు సార్? ఎప్పుడు ఉన్నదే కదా సార్. ఎవరు విషనాగు, అసలు ఆ విషనాగు అనే క్యాప్షన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పూతుకిట్టుని పర్ఫెక్ట్ గా పెట్టచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కష్టం వస్తే అప్పుడు శేషావతారం ఎత్తుతాడు. 1000 పడగలు అంటారు చూసారా, ఆ అవతారం ఎత్తుతాడు అనమాట. ఆ అవతారం ఎత్తి అసలు చేతికొచ్చింది రాస్తాడు, నోటుకొచ్చింది ప్రింట్ చేయిస్తాడు, తన ఇష్టం అన్నమాట. ఇంకా నీతి నిజాయితీ ఉన్న వాళ్ళైతే ఇప్పుడు కిరణ్ గారు చాలా ఆయన యొక్క మనోవేదన్ని బయట పెడుతున్నాడు. వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మరి గవర్నమెంట్ సమాధానం చెప్పాలి కదా. ఎక్కడ సమాధానం చెప్పడానికి ఉంది సార్? నీతిగా నిజాయితీగా వీళ్ళు చేశాము అని గనక చెప్తే మరి ఇప్పుడు ఆయన అడిగారు కదా, ఒక్క 10 మందిని మీరు ఎన్నిక చేసుకున్న వాళ్ళని మా ముందు నుంచోబెట్టండి, మేము వస్తాం, సేమ్ క్వశ్చన్స్ మమ్మల్ని వేయండి వాళ్ళని వేయండి మా ఎదురుగుండా, ఎవరు పర్ఫెక్ట్ గా సమాధానం చెప్తారు, ఎవరు క్వాలిఫైడ్ అనేది మీకు తెలిసిపోతుంది కదా అని చెప్పని వాళ్ళు అడుగుతున్నటువంటి చిన్న క్వశ్చన్ కి మరి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోందా అని మేము అడుగుతా ఉన్నాం సార్. ఎందుకంటే ఒక్క మాట చెప్తున్నాను సార్, వీళ్ళు ఎంత దారుణమైనటువంటి వాడంటే బూతు కిట్టు నిజంగా చంద్రబాబు నాయుడికి అంటే ఒక వ్యక్తికి ఊడిగం చెయ్యాలంటే ఇంత నీచానికి దిగజారటానికి కూడా వెనుకాడరు అనేది పత్రికని అలాగే జర్నలిజంని ఇంత దారుణంగా ఉపయోగించుకుంటారు అనేది మాత్రం నిజంగా ఈ మీడియాకి అందులోనూ పర్టికులర్లీ ఈ బూత్ కిట్కే చెల్లిపోతుంది సార్. రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించి అన్యాయం జరిగిందని ఎంతో మంది ఉద్యోగులు కన్నీళ్లు పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఆయన అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఏం పిలవలేదండి, మేము అప్రోచ్ అయితేనే ఆయన మాకు అవకాశం ఇచ్చారు అని. వీళ్ళందరూ మొదట లోకేష్ గారినే కలవడానికే వెళ్ళారు, చాలా ప్రయత్నాలు చేశారు, కనీసం దగ్గరకు కూడా రానివ్వలేదు, వారే చెప్తున్నారు. ఇప్పుడు కిరణ్ గారు చెప్తుంది కూడా అదే కదా. ఫస్ట్ మేము గవర్నమెంట్ నే మేము అప్రోచ్ అవటానికి మేము వెళ్ళాలని చూస్తే కనీసం మమ్మల్ని గమనించి మేము వస్తున్నామని తెలిసి కనీసం మమ్మల్ని దగ్గరకు కూడా రానివ్వటానికి కూడా మాకు అవకాశం కల్పించలేదు. కానీ మా బాధ జగన్మోహన్ రెడ్డి గారికైనా కనీసం చెప్పుకోగలిగితే ఆయన భవిష్యత్తులో ఇలాంటివి తప్పు జరగకుండా మాకు న్యాయం జరగడానికి ఏదో ఒక అవకాశాన్ని క్రియేట్ చేస్తారు అన్న నమ్మకంతో వాళ్ళ లోకల్ నాయకులతో అప్పుడు కూడా టైం పట్టిందండి. జగన్ గారు ఏమి మమ్మల్ని వెంటనే మమ్మల్ని ఏమీ పిలవలేదు, ఇలాంటి దరిద్రపు న్యూస్లన్నీ బయటకు తీసుకొస్తారనే అని చెప్పని కూడా చెప్పారు. లాస్ట్ కి మా బాధ ఆయన చూడలేక అవకాశం ఇచ్చి మమ్మల్ని పిలుచుకుంటే ఇదిగో ఈ రకంగా మాట్లాడుతోంది సార్. నిజంగా ఈ ప్రభుత్వానికంటూ నిజంగా చిత్తశుద్ధి అనేది లేదు. అసలు వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆటలు చూసారా సార్?
ఇది ఇక్కడ రెండు వీళ్ళు స్ట్రాటజీలు ఏర్పాటు అమలు అవుతున్నాయి. చేసినటువంటి- ఒకటేమో అభ్యర్థుల్ని ట్రోలింగ్ అన్నా చేయాలి, ఇబ్బంది పెట్టాలి, వాళ్ళపైన సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా తప్పుడు వార్తలు లేదంటే ఫేక్ వార్తలు వాళ్ళ మీద స్ప్రెడ్ చేయాలి, ట్రోల్ చేసి ఇబ్బంది పెట్టాలి ఒకటి. పెట్టాలి. లేదా జగన్మోహన్ రెడ్డిని కలిశారు కాబట్టి మీరు సైలెంట్ అవ్వండి, మీకు ఏదో ఒక రకంగా మేము న్యాయం చేస్తాం, మీరు సైలెంట్ అయిపోండి. ఈ రెండు స్ట్రాటజీలు అమలు చేస్తున్నారు. ఏ రకంగా న్యాయం చేస్తారు సార్? నాకు అర్థం కాదు. ఏ రకంగా న్యాయం చేస్తారు? గవర్నమెంట్ మా చేతిలో ఉంది కదా, మీరు సైలెంట్ గా ఉండండి, మేము ఏదో ఒకటి చేస్తాం. అది సైలెంట్ గా ఉంటే ఏం చేస్తారనేది, దాని మీద క్లారిఫికేషన్ అనేది ఈ రోజు డిఎస్సి ఉద్యోగులకి కావాల్సినటువంటి పరిస్థితి. నువ్వు అధికారంలోకి రావడానికి మేనిఫెస్టోలో మరి సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పావు. 2 ఏళ్ల కాలం ముగిసిపోయింది. 8 లక్షల ఉద్యోగాల పరిస్థితి అటకెక్కేసింది. మరి ఖాళీలు ఉన్నటువంటి డిఎస్సి ఉద్యోగాల్లో సార్ మీరు చూస్తే 16,000 ఉద్యోగాల్లో 6,100 ఉద్యోగం మన జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, అంటే మా ప్రభుత్వ టైంలో దిగిపోయే ముందు అనౌన్స్ చేసినటువంటివే సార్. ఎస్, అవును. సో అప్పుడు కోడ్ రావటం వల్ల ఆగిపోయినటువంటి పరిస్థితే తప్ప దాన్ని ఆ 6,100 వీళ్ళు రావడంతోనే గనక ఇచ్చుండుంటే గనక ఆ క్రెడిబిలిటీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికే వెళ్ళిపోతుందని, దుర్మార్గానికి పరాకాష్ఠగా ఉండేటటువంటి వాళ్ళు కాకపోతే సార్ వీళ్ళు ఆపేయడం వల్ల ఎంతమంది బాధపడ్డారు సార్ ఈ రోజున. నాకు తెలిసి వయసు పరంగా కూడా ఎలిజిబిలిటీ పోగొట్టుకుని ఉండుంటారు కదా ఈ 2 ఏళ్లలో. ఇది ఎంత దారుణమైనటువంటి విషయం సార్. పైగా విష నాగుల ఇలాంటి వాటిని క్వశ్చన్ చేసినటువంటి వాళ్ళు పేటిఎంసా? మరి ఈ డప్పు కొట్టే ఛానల్స్ ని, ఈ విష ఛానల్స్ ని ఏం మాట్లాడాలి సార్? ఈ బూతు కిట్టుగాన్ని ఏం మాట్లాడాలి అనకూడదు, కానీ ఏం మాట్లాడాలి సార్? అసలు ఏదైనా ప్రశ్నించడం పాపం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించినా, వారి సైన్యంగా మేం ప్రశ్నించినా, లేదా బాధితులు ప్రశ్నించినా అసలు ఎంత దారుణంగా ట్రోల్స్ చేస్తారో. ఐటీడీపీని ఒక దాన్ని పెట్టుకుని అడ్డంగా అసలు ప్రతి ఒక్కళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడాలు, ప్రతి ఒక్కళ్ళని కూడా మానసికంగా ఇబ్బంది పెట్టడాలు, లేకపోతే కేసులు పెట్టి వాళ్ళని బొక్కలోకి తోస్తామని బెదిరించడాలు 1, 2 కాదు సార్. అసలు ఎంత దారుణంగా ప్రయత్నిస్తున్నారంటే సార్, ఒకరేదో చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నిజంగా చిత్తశుద్ధి ఉన్న నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఆయన చెప్పినట్టుగా ఆయన అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోపే చక్కగా 1,30,000 ఉద్యోగాలు, నిజంగా ట్రాన్స్పరెన్సీ అంటే అది అనేటటువంటి విధంగా ఎంత గొప్పగా యూత్ కి అవకాశాలు ఇచ్చాడు సార్. సెక్రటేరియట్ అనేటటువంటి ఒక వ్యవస్థని క్రియేట్ చేసి 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటావు, సిగ్గుపడాలి. ఆల్రెడీ మనకి సంస్థాగతంగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఖాళీలనే పూరించలేక ఇన్ని ఇబ్బందులు పడతా ఉన్నావు నువ్వు. ఒక వ్యవస్థని, గవర్నమెంట్ లోకి కొత్త వ్యవస్థని తీసుకొచ్చి 1,30,000 ఉద్యోగాలు మరి యువతకి అందించాడంటే ఎవరిది జవాబుదారీ ప్రభుత్వం సార్? ఎవరిది దగుల్బాజీ ప్రభుత్వం? ఎవరు విషనాదులు? మరి ఇవన్నీ కవర్ చేసుకోవడం కోసం ఈ బూత్ కిట్ లాంటి వాళ్ళు ఒకళ్ళు, వంశీ ఒకడు. పాపం రాధాకృష్ణ గారిని ఎక్కువ తిట్టకండి, ఆయన మంచి వార్త కూడా ఒకటి రాశారు, కానీ దాని వెనక కూడా విషయం ఉంది. నేను ఒకటి చెప్తాను. 2 రోజుల క్రితం ఏం రాశారంటే, మీరు విజయవాడ కాబట్టి చెప్తున్నా, నెమ్మదిగా నిర్లక్ష్యంగా బుడమేరు పునరుద్ధరణ పనులు, ఇది బుడమేరు పునరుద్ధరణ పనులు జరగట్లేదని ఫోటోలతో సహా రాసుకున్నారు. వేసవికే పూర్తి కావాల్సిన పనులు వర్షాకాలం వచ్చినా మందకొడిగా, అసంపూర్ణంగానే డైవర్షన్ కెనాల్ రిటైనింగ్ వాల్ లైనింగ్ పనులు, అధికారుల నిర్లక్ష్యం, జూన్ నుంచి వర్షాలు పడతాయని తెలిసి ఉదాసీనత, తిట్టి వార్త రాశారు. ఇది వార్త. అంటే దాన్ని బట్టి ఇప్పుడు నన్ను మెచ్చుకోమంటారా సార్? అంటే ముందు చిన్న గీత ఒకటి రాశాడంటారా? ఎందుకు రాశారో తెలుసా మేడం? ఈ బుడమేరులో అయింది ఆ పవర్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, అది ఎక్కడ మునిగిపోతుందని భయం ఉండొచ్చేమో మేబీ. మరి నిజంగా నీకు రాష్ట్రం మీద అంత ప్రేమ ఉంటే, ప్రజల మీద అంత ప్రేమ ఉంటే, రాయలసీమ ఎత్తిపోతల్ని పక్క రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టేస్తే ఒక్క అక్షరం ముక్క రాయలేదు, నువ్వు బుడమేరు మీద ప్రేమ చూపిస్తావు. పోలవరం ఈ రోజు వరకు ఎలా సాగుతోందో అందరికి తెలుసు. నాసిరకం పనులని కేంద్రమే చెప్తోంది, అక్కడ వేసిన కమిటీ చెప్తోంది, దాని మీద వార్తలు రాయడు కానీ బుడమేరు గురించి బురద వార్తలు రాస్తారు. సరే, మీరు ఎక్కడైనా సరే, ఏ వార్తలోనైనా సరే, అటు ప్రభుత్వానికైనా ఇన్నర్లీ మంచి జరిగేటటువంటి విషయం అయి ఉండాలి, ప్రభుత్వాన్ని కాపాడుకునేటటువంటి విషయం అయినా అయి ఉండాలి, లేదు రాధాకృష్ణకి మంచి జరిగేటటువంటి విషయం అయినా అయి ఉండాలి సార్. బుడమేరు మీద మనకు చాలా ప్రేమ ఉంది, రాష్ట్ర ప్రజలు, విజయవాడ ప్రజల మీద చాలా ప్రేమ ఉంది మనకి. అమ్మమ్మ
చాలా Right. ప్రేమ సార్. Right, మామూలు okay. అందుకే రావడంతోనే తన కరకట్ట కొంపని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో విజయవాడ ప్రజల్ని ముంచేశారు. రైట్. ఇంద్రనీల్ గారు, ఏంటిది ఎవరిని చూసినా పేటిఎం బ్యాచ్ అని పేర్లు పెట్టేసి ఎవ్వరు ఏది ప్రశ్నించకూడదు ఈ రాష్ట్రంలో అన్నట్టుగా తయారైపోయింది. ప్రశ్నించకూడదు, ప్రశ్నించినా లేదు, వివరణ ఇచ్చిన మనం ఇవ్వటమో, అనలిస్టులుగా మేము చెప్పటమో, లేదు సాక్షి ఒక స్వతంత్ర సంస్థగా చెప్పటమో, మీడియాగా లేదు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీ చెప్పటమో, వీటన్నిటిని పక్కన పెట్టి ఎగ్జామ్ రాసి మేము బాధితులము అని చెప్తున్న డిఎస్సి అభ్యర్థుల వాదనను కూడా లీగల్ యాక్షన్ అని మెటాతో ఆ వీడియోలు డిలీట్ చేయించే స్థాయికి వచ్చారు అంటే తప్పుని ఒప్పుకోండి కనీసం. ఒకటి. రెండు, ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాసిన ఆర్టికల్లో అంటే ప్రజలంతా యాక్సెప్ట్ చేసి ఒప్పేసుకున్నారు, వాళ్ళు వివరణ ఇచ్చేసినట్టు రాస్తున్నారు తప్పితే ఏం వివరణ ఇచ్చారు ఎక్కడ రాయరు అందులో. వివరణ ఏమి ఇచ్చారనేది లేదు, అంత ప్రజలు ఒప్పుకునేసరి వీళ్ళు వివరణ ఇచ్చేసారు. ఫస్ట్ ఏమన్నారు, పేపర్ లీక్ అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు అన్నారు. నిజమే కదా, ఆ పేపర్ ఎవరైతే అప్లోడ్ చేస్తారో వాళ్ళకి 1వ ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు ఆ అభ్యర్థిని పక్కన పెట్టారు కదా, ఇప్పటిదాకా దానికి క్లారిటీ ఇవ్వలేదు. సో దాని మీద ఆరోపణలు ఉన్నమాట వాస్తవం. నెక్స్ట్, రిజర్వేషన్ల మీద ఈ రోస్టర్ సిస్టమ్ కాదు హారిజాంటల్ సిస్టమ్ తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు 2023లో జీవో ఇచ్చారని వీళ్ళు చేసిన తప్పుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీదకి తీసుకొచ్చారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు 2020లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు కంపల్సరీ హారిజాంటల్ సిస్టంలోనే లేడీ రిజర్వేషన్ అవ్వచ్చు, హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, ఎక్సార్మీ అవ్వచ్చు, ఇలాంటి కోటాలు హారిజాంటల్ సిస్టంలోనే ఫిల్ చేయాలని సుప్రీంకోర్టు 2020 డిసెంబర్లో చెప్పింది సార్. సో కోర్టు తీర్పుల్ని, చట్టాలని గౌరవించే వ్యక్తి కాబట్టి ఆయన ఆ జీవో తీసుకొచ్చారు 77. అయితే ఇక్కడ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇదే హారిజాంటల్ రిజర్వేషన్ సిస్టంతో 1:1లో అంటే సెలెక్ట్ అయిన వాళ్ళని మాత్రమే పిలుచుండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఇన్ని తప్పులు అవకతవకలు జరిగాయి కాదు, ఇలా జరగలేదు. ఏది 27 లక్షల మంది ఉద్యోగాలు రాసి 1,32,000 మంది సెలెక్ట్ అయినప్పుడు ఇలాంటి ఆరోపణలు రాలా. ఏది సచివాలయాలకు రాసి. నెక్స్ట్, ఇది ఆయన మీద ఉదయాలను చూశారు. తర్వాత స్పోర్ట్స్ కోటా విషయానికి వద్దాం. ఇప్పుడు స్పోర్ట్స్ కోటా మీద పడ్డారు, తర్వాత వచ్చి అంటారు మీరు స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి టెట్ ఎగ్జామ్ రాసే పని లేదని జీవో ఇచ్చారు. ఈ జీవో ఈ ఎగ్జామ్కు మాత్రమే పెట్టి మళ్ళీ జీవో క్యాన్సిల్ చేసి కొత్త జీవోలో మళ్ళీ ఎగ్జామ్ అంటే ఈ ఒక్క బ్యాచ్లోనే మన వాళ్ళందరినీ ఫిల్ చేసామని ఒప్పుకుంటారా? అవును. మరి అడగక ఏం చేస్తారు? ప్రశ్నిస్తేనేమో అసలు ఆ పేపర్లు ఎట్లా రాస్తున్నారు, వివరణ ఇచ్చేసారంట, ప్రజలు అర్థం చేసుకున్నారంట, వైసీపీకి బూమరాంగ్ అయిందంట. ఏం బూమరాంగ్ అయింది? ఒకవేళ నిజంగా వైఎస్ఆర్సీపీకి బూమరాంగ్ అయితే మీరు ఈ విషరాతలు మీరు రాయాల్సిన అవసరం లేదు. కరెక్ట్, మంచి పాయింట్. నెక్స్ట్, ఇంత ఆక్రోశం అవసరం లేదు. ఫస్ట్ నెక్స్ట్ వీళ్ళు ఏం రాశారు, ఒక ఫోన్ కాల్ ఆడియో కూడా వినిపించారు జగన్మోహన్ రెడ్డి. ఆడియోలో మాట్లాడిన వాళ్ళు సైతం జగన్మోహన్ రెడ్డి గారి మనుషులే, నందిగాం సురేష్ గారి అనుచరులు అన్నట్టు రాశారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి మనుషులకు మీరు స్టేషన్ బెయిల్ ఇచ్చి కాపాడుకుంటున్నారనమాట. ఏది ఇలాంటి అవకతవకలు చేసిన వాడికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసి ఎంతమంది సోషల్ మీడియా కార్యకర్తలకి మరి నోటీసులు ఇవ్వాల్సిన కాడ అరెస్టులు చేశారు చూడండి. మరి జగన్మోహన్ రెడ్డి గారి మనుషులందరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చేయచ్చు కదా. అంటే విషపు రాతలు అనేది పక్కన పెడతాం సార్. ఈ స్పోర్ట్స్ కోటాలో దుర్గయ్య విషయం వచ్చింది. ఇలాంటి విషయంలో ఏం చెప్తున్నారు వాళ్ళంటే, అప్లై చేసేటప్పుడు అంట గోల్డ్ మెడల్ ఉండి కూడా సిల్వర్ అని అప్లై చేయటము, లేదు ఆ మెడల్ని అప్లోడ్ చేయకపోవటం వల్ల జరిగిన తప్పిదం అతనిదే అని చెబుతారు. రెండోది ఏం చెబుతున్నారు అంటే ఇంటర్ స్టేట్, ఇంటర్ కాలేజెస్ ఆడిన వాళ్ళని మేము కన్సిడర్ చేయలేదని చెబుతున్నారు. దుర్గయ్య మొదటిసారి డిఎస్సి రాయట్లేదు. 2018లో కూడా తను స్పోర్ట్స్ కోటాలో తనకు ఉద్యోగం రాకపోతే నేను మెరిట్ కదా అని కోర్టుకు వెళ్ళిన అభ్యర్థి. అతను అది కూడా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జగన్ గారి ముందు మాట్లాడినప్పుడు చెప్పారు. ఏమని? 2018లో ఇలాగే కోర్టుకు వెళ్ళాను సార్, కోర్టు దీని మీద విచారణ చేసి నీకంటే మెరిట్ ఇంటర్నేషనల్ ఆడిన అతను ఉండటం వల్ల ఇచ్చాము అంటే దానికి నేను సాటిస్ఫై అయ్యాను సార్ అంటే చాలా జెన్యూన్గా చెప్పాడు అతను. అయితే అసలు విషయం ఇక్కడే ఉంది. అతను నేషనల్ మెడల్ ఎక్కడ గెలిచాడా సార్? ఎక్కడ గెలిచాడో తెలుసా మీకు? ఎక్కడ గెలిచాడు? 2002 హైదరాబాదులో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు జరిగిన నేషనల్ గేమ్స్లో అంతర్జాతీయ క్రీడా నగరంగా హైదరాబాదును తీర్చిదిద్దబోతున్నాను అని పదే పబ్లిసిటీ చేసుకున్న చంద్రబాబు గారు నిర్వహించిన నేషనల్ గేమ్స్లోనే గోల్డ్ మెడల్ సంపాదించాడు. అలాంటి వ్యక్తికి అన్యాయం చేశారు. అంటే క్రీడలు మనమే నిర్వహిస్తాం, పథకాలు మనమే ఇస్తాం, మనం అధికారంలో ఉన్నప్పుడు వస్తే ఆ పథకానికి మాత్రం ఉద్యోగం ఇవ్వం.
ఇది చూడండి, ఇది ఎంత న్యాయం. Great, 2002లో ఆయన great, ముఖ్యమంత్రి great. ఉన్నప్పుడే, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, కానీ ఆ మెడల్కి అర్హత లేదంటారు. సరే, వాళ్ళ సంగతి పక్కన పెడదాం. ఇక్కడ ఏ ఒక్కదానికి వాళ్ళు సమాధానం చెప్పలేక ఇంత విషపు రాతలు రాస్తున్నారు. ఇదేమన్నా మొదటిసారా సార్ విషపు రాతలు రాయటం? మీరు గుర్తుంచుకుంటే ఫస్ట్ 2011లో స్టార్ట్ అయింది. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల అవినీతి చేశారు, ఆర్థిక నేరగాడు. ఇప్పటి వరకు కనీసం 5,000 కోట్లు ప్రూవ్ అయింది ఆడడానికి కోర్టులో, ఒక్కొక్క కేసు కొట్టేసుకుంటూ వస్తున్నారు. సరే, ఒక టీడీపీ అంటే ఒక పొలిటికల్ పార్టీ మాట్లాడిన దానికి తొత్తులుగా చేరిన ఈ పేపర్లు దీన్ని ప్రజల్లోకి విషం లెక్కన చిమ్మి ప్రజలను ప్రలోభ పెడుతుంది ఎవరు? పదే పదే. మరి ఈ వార్త అవాస్తవం కదా, కోర్టులు కొట్టేసినాయి కదా, తప్పు చేశాను ప్రజలారా నన్ను క్షమించండి, ఆ రోజున నేను రోతరాతలు రాసిన వాడిని, నన్ను క్షమించండి అని అడగలరా? అమ్మో, అట్లా అడిగితే ఇప్పుడు కొన్ని లక్షల సార్లు క్షమాపణ. 2016 గుర్తుపెట్టుకోండి, 10,000 కోట్లు ఒక అతను సడన్గా ఫోన్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి నేను 10,000 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కడతా అని చెప్పాడు. వెంటనే చంద్రబాబు గారు సైతం వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి ఏంటి ఇది జగన్మోహన్ రెడ్డి అన్నట్టు మాట్లాడేశారు. తీరా చూస్తే లక్ష్మణ్ రావు అనే ఒక అతను ఇదంతా ఫోన్ కాల్ చేసి ఏదో పబ్లిసిటీ కోసం చేశాడు, అతని బ్యాంకు బ్యాలెన్స్ కనీసం మినిమం బ్యాలెన్స్ కూడా లేదు అని తర్వాత ఆర్టికల్ వచ్చింది. దీన్ని కూడా పత్రికల్లో రాశారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం చల్లారు. 2016 ఇంకొక ఇన్సిడెంట్, తుని కాపు ఐక్యత అని ఒకటి జరిగింది. కాపు రిజర్వేషన్, వీళ్ళు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పారు, వాళ్ళని మోసం చేశారు, వాళ్ళు రగిలిపోయారు, ఒక ట్రైన్ని తగలబెట్టారు. దానికి ఏం చెప్పారు, పేపర్లో ఏం రాశారు గుర్తుందా? పులివెందల నుంచి రౌడీలు వచ్చారు, రాయలసీమ నుంచి రౌడీలు వచ్చి ఈ ట్రైన్ని తగలబెట్టారు అని ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడారు. దీన్ని మళ్ళీ పేపర్ నిండా రాశారు. తర్వాత దీని మీద విచారణ జరిగింది కదా, ఒక్కరన్నా రాయలసీమ వాళ్ళు ఉన్నారా నిందితుల్లో? కేవలం ఈస్ట్ వెస్ట్ అండ్ మ్యాక్సిమం వస్తే ప్రకాశం వరకు కాపులు మాత్రమే అందులో పాల్గొని ఈ ఘటనలో పాల్గొన్నట్టు వచ్చినాయి. తరువాత కోడికత్తి కేసు జగన్ గారే పొడిపించుకున్నారు. దీన్ని ఎన్ఐఏకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం తెలిసారు, అసలు జగన్ గారికి ఇన్వాల్వ్మెంట్ లేదని తెలిసారు కదా. ఈ రోజుకి మీరు అదే రాస్తున్నారు కదా పేపర్లో. ఎవరి విషపు రాతలు, ప్రజలను ఎందుకు ఇలా మోసం చేయటం? 2023లో విశాఖపట్నంలో రుషికొండ భవనాలు లగ్జరీగా కట్టుకుంటున్నాం అన్నారు. తర్వాత నేషనల్ పర్యావరణం వాళ్ళు కూడా వచ్చి ఇన్వెస్టిగేట్ చేసి ఇది సిఆర్జెడ్ వీటి పరిధిలో పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా ప్రాపర్గా కట్టారని వాళ్ళు నివేదిక ఇచ్చారు కదా. మరి రాయగలరా? ఇప్పటికీ రాస్తున్నారు. 2023లో మహిళల మిస్సింగ్ అని మాట్లాడారు, అది అబద్ధమే కదా. ఈ రోజుకి రాస్తున్నారు కదా. 14 లక్షల కోట్ల అప్పులని మాట్లాడారు. లేటెస్ట్ గా తిరుమల లడ్డు నెయ్యిలో పంది కొవ్వు కలిసింది అని మాట్లాడేశారు. ఇది అబద్ధమే కదా. నిజమైన విషపు మాటలు మాట్లాడుతుంది ఎవరు? వాస్తవాల్ని వక్రీకరించి రాస్తుంది ఎవరు? ఈ రోత రాతలతో ప్రజలను ప్రలోభ పెడుతుంది ఎవరు? ఇప్పుడు చెప్పండి సార్, ఎవరు సార్ విషపు రాతలు? సింపుల్, అర్థమైపోయింది కదా. రేగడి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు, ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ సార్. రైట్, ఈ మొత్తం వ్యవహారం పైన సిబిఐ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందా అంటే ఏమంటారు? ఖచ్చితంగా 100% సిబిఐ ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత ఖచ్చితంగా ఉంది, చేయాలి కూడా. మనం సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం కాబట్టినే కూటమి ప్రభుత్వం భయపడతా ఉంది, దాటవేస్తే ప్రయత్నం చేస్తా ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ఈ బూత్ కిట్ అనే వ్యక్తి అబద్ధాలనే అంటే ఎవరైనా సిరావింకేసి ప్రింట్ చేస్తారు, కానీ ఈయన అబద్ధాలనే సిరావింకేసి ప్రింట్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒకటి సార్, క్రిస్టల్ క్లియర్గా మనకు అర్థమైంది ఏంటంటే, ఎవరైతే ఈ నవీన్ అనే వ్యక్తి ఉన్నాడో, ఈ నవీన్ అనే వ్యక్తి ఎస్ఐఆర్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగంగా ఉన్నాడు. ఆయన కంప్యూటర్ ఉద్యోగం ఉండి అప్డేట్ చేసినటువంటి ఈ ప్రశ్నాపత్రం ఏదైతే ఉందో ఆయన ద్వారా లీకేజ్ అయినటువంటి ఎంత మేరకు వెళ్ళింది, ఎవరెవరి చేతుల మీదకి వెళ్ళింది, ఎంత ముడుపులు తీసుకున్నారని దానిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించాల్సింది. ఎందుకంటే ఆయన ఏదైతే సోషల్ స్టడీస్ లో స్టేట్ ర్యాంక్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, టీసీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ దీనిగా 6వ ర్యాంక్ వచ్చింది. అంటే ఆ వ్యక్తిని ఈరోజు చూస్తే ఏదైతే తనకున్నటువంటి ఐడిని కూడా బ్లాక్ చేస్తారో లేదు. సరే, ఎవరైతే ఈ యొక్క 3,62,000 మంది రాసినటువంటి ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, అయ్యా మాకు అన్యాయం జరిగింది, మాకు మా యొక్క గోడిని వినే నాయకులు ఎవరు లేరు, మేము కూటమి ప్రభుత్వానికి చెప్దామన్నా మా యొక్క గోడు వినలేదు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు
మా యొక్క గోడు విని మాకు సపోర్ట్ గా ఉండి మా ఎన్నట్టు ఉండి మాకు పోరాటం చేస్తూ ఉన్నారు. ఆయనని ఎవరైతే ఈ డిఎస్సిలో ఉద్యోగాలు వచ్చినటువంటి వ్యక్తుల చేత ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టిస్తూ ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడిగినటువంటి 25 ప్రశ్నలకి సమాధానం లేదు మీ దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్రశ్నలకి సమాధానం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి డిఎస్సి ఎవరైతే ఉద్యోగాలు వచ్చి వాళ్ళతోనే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తారు. ఏమడిగారండి? ఎందుకని మీరు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకని ఆ ఏడాదికి ఎందుకు మీరు ముందుకు రావట్లా? అలాగే స్పోర్ట్స్ కోటాలో అన్నారు. స్పోర్ట్స్ కోటాలో కనీసం ఎవరైనా సరే మంచిగా ఆడి వాళ్ళు ఒక గోల్డో లేకపోతే బ్రాంజో లేదా సిల్వరో కొట్టినట్టు వ్యక్తుల్ని ఏదో ఎంపిక చేసేస్తారు. కానీ పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి చాలంట. బ్రిడ్జ్ గేమ్ అనగానే మైండ్ గేమ్ అంట. బ్రిడ్జ్ గేమ్ అంటే అదొక పేకాట, దాన్నేమో వీళ్ళేమో మైండ్ గేమ్ అని చెప్పి అది అటెంప్ట్ చేసిన వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇచ్చేసారు. అంటే ఈ స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి ఈ అవకతవకలన్నిట్లు కూడా పార్టిసిపేషన్ అనేది ఎవరైనా చేస్తారు కదా సార్, గెలిస్తేనే కదా మెడల్ వస్తుంది, సర్టిఫికేట్ వస్తుంది, వాళ్ళకి కదా ఉద్యోగాలు ఇవ్వాలి. పార్టిసిపేట్ ఎవరికైనా వస్తుంది, ఏముంది అదేముంది పెద్ద విషయం ఏముంది? అదే సార్ అక్కడ ఏంటి సార్, వాళ్ళే సర్టిఫికేట్లు ఇస్తారు, వాళ్ళే ఉద్యోగాలు ఇస్తారు, వాళ్ళే 15 లక్షలు కలెక్ట్ చేస్తారు. అంటే ఒక్కొక్క ఉద్యోగానికి 15 లక్షలు చొప్పున. ఈ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడేమో కోన రవికుమార్ గారట, ఆముదాల వలస ఎమ్మెల్యే. ఈ జూడో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడేమో ఎంపీ భరత్ గారట. నిజాయితీ పరులు ఉన్నారు. మరి ఇన్ని ఉద్యోగాలు నిజాయితీ పరులు మామూలుగా కాదండి. కోన రవికుమార్ ఉత్తరాంధ్రకి సంబంధించి శ్రీకాకుళం వాసి అయిన మామూలుగా కాదు ఇవన్నీ కూడా. సార్ ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్జెంటల్ రిజర్వేషన్ తీసుకొచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. సార్ మీరు వర్టికల్ రిజర్వేషన్ లో ఏదైతే మీరు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఏదైతే ఈ రకంగా ఇవ్వాల్సిన పోస్టులు కూడా సక్రమంగా మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? నార్మలైజేషన్ రిజర్వేషన్ ఏదైతే సెంట్రల్ లో సార్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నార్మలైజేషన్ రిజర్వేషన్ కూడా మీరు డిఎస్సికి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగినటువంటి ఈ పోస్టులు తీసుకొచ్చి 7 నుంచి 8 మార్కులు కలిపారు సార్. 7 నుంచి 8 మార్కులు కలిపి ఏ రకంగా ఏ ప్రాథమికంగా మీరు వాళ్ళకి 7 నుంచి 8 మార్కులు కలిపి పోస్ట్ ఇచ్చారు? అసలు డిఎస్సి పోస్ట్ లో 0.1 ఒక మార్కు తేడాతో పోస్టులు పోయినటువంటి అభ్యర్థులు చాలా మంది ఉంటారు. కానీ 7 నుంచి 8 మార్కులు ఏ విధంగా కలుపుతారు మీరు? ఏ ప్రాథమికంగా కలిపి ఉద్యోగం ఇచ్చారు వాళ్ళకి? దీనిపైన సమాధానం చెప్పండి అంటే సమాధానం ఉండదు. అసలు వర్టికల్ రిజర్వేషన్ ఏ రకంగా అమలు చేస్తారో దానిపై సమాధానం చెప్పండి అంటే సమాధానం లేదు. ఆర్జెంటల్ రిజర్వేషన్ ఏ విధంగా అయితే వికలాంగులకు కానీ స్త్రీలకు కానీ ఏ రకంగా మీరు ఇచ్చారో చూపించండి అంటే దానిపై సమాధానం ఉండదు. మీ దగ్గర మెరిట్ లిస్ట్ బయట పెట్టండి, ఏ రకమైనటువంటి వాళ్ళకి వచ్చిన మార్క్ లిస్ట్ బయట పెట్టండి అంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టరు. ఏది కూడా మీ దగ్గర స్పష్టత లేదు. కేవలం ఇక్కడ ఏంటంటే ఏదైతే ఎక్కడో ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారని ప్రసారం జరిగితే ఆ ప్రసారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మాజీ నాయకులకి అంటగడతారు. బయట జరిగిన ప్రసారం బయట ఏదైతే జరిగిందో ఏ సామాజిక వర్గాలకైతే మరి మీరు పోస్టులు ఇచ్చారో ఆ ప్రసారం జరిగితే అది మా పార్టీకి మా పార్టీ మీద వాటికి మాత్రం ఆన్సర్ చెప్పారు. ఎవరో ఎక్కడో ఏదో ఇంకో పార్టీ అధ్యక్షుడు చేసినటువంటి కామెంట్ ని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీకి రుద్దేస్తారు. మాకు ఏమనంటే పేటిఎం అంటారు సార్. ఇక్కడ పేటిఎం అంటే సార్ ఇక్కడ ఒకనే సార్ అయిపోయింది సార్. సార్ ఆయన రాసిన వార్తలన్నీ బూత్ గిట్టి గారు రాసిన వార్తలన్నీ కూడా విషం సిమ్మే పచ్చ 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 నెత్తులతో రాసినటువంటి ఈ వార్తలకు అర్థమవుతోంది. ఎందుకంటే ఇంత సిగ్గుమైన వార్త సార్. ఎంతకాలం సార్ ఇది? ఒక వార్తా పత్రికగా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఇటువంటి వార్తలు రాయడానికి నిజంగానే మీరు రోజుకి అన్నమే తింటున్నారా అడుగుతూ ఉన్నాం మిమ్మల్ని. మూర్తి గట్టి గారు 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడే ధైర్యంగా రాశారు 14 లక్షల కోట్ల అప్పులని, అమ్మాయిలు మిస్సింగ్ అని ఎన్ని రాశారు సార్? అప్పుడే పట్టించుకోలేదు కదా మీరు. పట్టించుకోకపోవటమే ఇప్పుడు ఇబ్బంది వచ్చింది సార్. అంతే కదా. ఇప్పుడు విపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో కూర్చున్నారు, అధికారంలో ఉన్నప్పుడే రాశారు మీ పైన. ఈశ్వర గారు ఒకటి సార్, ఇప్పుడు మీరు ఒక మాట గుర్తుకొస్తుంది సార్. అవినీతి అనకొండ నాకు బాగా గుర్తుంది. ఒక సెకండ్ సార్. అవినీతి అనకొండ అని ఇట్లా పెట్టి పెద్ద టైటిల్ పెట్టి కింద జగన్మోహన్ రెడ్డి గారి పేరేసి రాశారు ఒక ముఖ్యమంత్రి మీద. ఏ ఆధారాలతో రాశారంటే ఏముండదు, మన సొంత కవిత అట్లా రాసుకుంటూ పోవడమే.
కేంద్ర ఇప్పుడు నిఘా ఏంటంటే వర్గాలు చెప్తూ ఉంటాయి. అది నిఘా వర్గాలు. ఓకే. సార్ ఇప్పుడు ఏంటంటే ఎవరైనా బయట నుంచి ఏ అధ్యక్షులైనా ఎవరైనా మాట్లాడితే వాళ్ళు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన పేటీఎం అని అనేస్తారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా ఏం చెప్పినా ఆయనే కనిపెట్టారు, ఆయనే ఇచ్చేసారని ప్రసారం చేస్తారు. సార్ ఆయన కనిపెడితే, సార్ మా అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాను సార్, ఆయన నిన్న ఒక వీడియో చూసి ఏమన్నాడంటే, నాన్న అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారే కనిపెడితే సైంటిస్టులు ఏం కనిపెట్టారు నాన్న అని అడిగాడు. చంద్రబాబుని కనిపెట్టారని అంటే చెప్పండి. సైంటిస్ట్ కనబడలేదా? అంటే ఏపీలో చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఉన్నారని కనిపెట్టారు. స్టూడెంట్ కి డౌట్ వచ్చింది సార్. అంటే ఆ Right, రకంగా right. విశ్వసనీయంగా పచ్చ వార్తలు రాయడంలో ఈ యొక్క పచ్చ పత్రికలో ముందున్నాయి సార్. రైట్ కిరణ్ గారు ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు అదే ప్రాబ్లం వచ్చింది సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లం చెప్తే మీరు యూట్యూబ్ లో కానీ వీడియోస్ చూస్తే అసలు మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ దుర్గయ్య పాపం మేము యాక్చువల్ నేను పర్సనల్ గా కలిసాను, మేము కలిసే భోజనం చేసాము, మేము పక్కనే ఉన్నాము, ఆ రోజు అంతా ఉన్నాము. దుర్గయ్య జగన్మోహన్ రెడ్డికి షాక్. దుర్గయ్య నేను మోసపోయాను, నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఆ యూట్యూబ్ వాళ్ళు ఏం టైటిల్స్ పెడుతున్నారు, ఇదేంట్రా బాబు ఇదేంటి మొన్న మన పక్కనే కూర్చున్నాడు కదా ఈయన అని నేను గాబరాగా ఆ వీడియో చూస్తే ఆ పెట్టిన క్యాప్షన్ కి లోపల ఉన్న వీడియో కనెక్షన్ లేదు. లేకపోతే చాలా మంది ఈ సమస్యల గురించి మాట్లాడడానికి వచ్చి అనాలిసిస్ ఎలాగిస్తున్నారంటే మీడియా ముందుకు వచ్చి చాలా బాగా విశ్లేషణ ఇచ్చారు. కాబట్టి ఏంటంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటది, జాబ్ రాని వాళ్ళకి. సో కాబట్టి ఏంటంటే ఇది అందరినీ సాటిస్ఫై చేయడానికి కుదరదు. ఇక 16,000 మందికి ఉద్యోగాలు చెప్పారు కదా. కాబట్టి ఏంటంటే ఆ వాళ్ళకి అవుతుంది. ఎగ్జామినేషన్ రాసిన 3 లక్షల మందికి ఏదో రకమైన ప్రాబ్లం ఉంటది కాబట్టి అని వాళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు. అసలు సింపుల్ క్వశ్చన్ సార్, సింపుల్ క్వశ్చన్ ఒకటి చెప్పండి సార్. పేపర్ లీకేజ్ అంటూ దుష్ప్రచారం చేశారని ఆంధ్రజ్యోతిలో రాశారు. సరే ఆంధ్రజ్యోతి మీకు వద్దులేండి ఈ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడదాం. నిజానికి నవీన్ అనే వ్యక్తి అక్కడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అవునా కాదా, అప్లోడింగ్ చేయడంలో అతను బాధ్యత వహించాడా లేదా, అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా లేదా, వచ్చినా సరే అతనికి ఉద్యోగం ఇవ్వలేదా లేదా, ఇవ్వకుండా పక్కన పెట్టారా? ఇంకొకటి ఏంటంటే SCRT-లో ఆయన మెంబర్, ఆయన అవుట్ సోర్సింగ్ లో జాబ్ చేస్తున్నాడు అని ఒకటి చెప్పారు. అవును, ఓకే. ఒకవేళ ఆయన నిజంగానే తప్పు చేయలేదు, తప్పు చేయలేనప్పుడు అసలు మెరిట్ లిస్ట్ లోంచి ఆయన ఎందుకు తీయాలి? రైట్. ఆయన డేటా ఎందుకు డిలీట్ చేయాలి? ఇంకొకటి ఏంటంటే చాలా మంది నా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు ఈ సో కాల్డ్ SCRT మెంబర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ కోచింగ్ సెంటర్స్. ఓకే, మీకు ఆ విషయం ఇంకా తెలియదు. నాకు ఎంతవరకు అది వాస్తవం అవాస్తవం నాకు తెలియదు, కానీ నేను మీడియాగా ఓపెన్ గానే నేను మాట్లాడుతున్నాను. ఇంకొకటి ఏంటంటే నేను ఇంకొక మాట కూడా అన్నాను నా ఫ్రెండ్స్ తోని, అన్న నువ్వు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నావు, మీడియాతో అక్కడ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నావు, కానీ నీ మీద క్రిమినల్ కేసులు పెడతారట అని అన్నారు. నేను అన్నాను, తమ్ముడు క్రిమినల్ కేసు పెడితే ఒకవేళ డైరెక్ట్ గా జడ్జి ముందుకు తీసుకెళ్లిపోతారా లేదా అని అడిగాను నేను. అంటే ఎందుకన్నా అన్నాడు. అంటే తమ్ముడు ఈ సమస్యలు చెప్పడానికి ఏ జడ్జి మన సమస్య వినట్లేదు, ఈ మీడియాలోనే మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మనకు టైం ఇచ్చారు విన్నారు తప్ప మిగతా మనం ఏం మాట్లాడినా ఫేక్ అనేస్తున్నారు వీళ్ళందరూ. మనం ఒక మాట మాట్లాడితే 6 వచ్చి ఫేక్ అంటున్నారు. కాబట్టి డైరెక్ట్ జడ్జి ముందు నిలబెట్టిస్తే నేను ఇవన్నీ అక్కడ ఆయనకి చెప్పేస్తాను, క్రిమినల్ కేసు పెట్టినా పర్వాలేదు, అంతే కదా సార్. ఇప్పుడు ఎందుకంటే మాది సమస్య, మా సమస్యకి సొల్యూషన్ కావాలంటే మేము ఫేక్ మాట్లాడుతున్నాము, వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు, వాళ్ళు కరెక్ట్ గా మాట్లాడట్లేదు, వాళ్ళ సమస్య మా సమస్య ఒకటి మేము చెప్తుంటే ఇచ్చిన క్లారిఫికేషన్ ఇంకొకటి, దాన్ని అనాలిసిస్ చేసిన వాళ్ళు అయిపోయింది అంతా అయిపోయింది సమస్యను తీర్చేశారు అని అన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఈ రోజు ఏదైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ మీద జాబ్స్ ఇచ్చారో వాళ్ళందరి తాలూకాది మేము RTA వేస్తాం, మీరు ఆ సర్టిఫికెట్స్ అన్ని మాకు ఫిజికల్ గా చూపిస్తారా? మేము ఆల్రెడీ సర్టిఫికెట్స్ కోసం వెరిఫికేషన్ కి RTA వేస్తే ఏమన్నారంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేయరంట. వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అది అందుకోసమే మేము CBI సార్ ఒక్కటే మీకు చెప్తాను సార్, డిఎస్సి అభ్యర్థులు వాళ్ళ గోడు వినిపించమని అడిగినా వాళ్ళు ఇప్పుడు ఎలక్ట్ అయిన వాళ్ళందరివి కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ లో చూపించమని అడుగుతున్నా, CBI ఎంక్వైరీ కోరుతున్నా, అసలు మీరు గమనిస్తున్నారో లేదో
మరి సకల శాఖ మంత్రులుగా విలసిల్లుతున్నటువంటి లోకేష్ గారు, అలాగే వంగలపూడి అనిత గారు. అసలు విద్యాశాఖ మంత్రి ఎవరండి? సమాధానం చెప్పాల్సింది ఎవరు? ఎవరొచ్చి దీనికి నేను సాక్ష్యం అంటుంది, ప్రతిదానికి నేను సాక్ష్యం అంటుంది, టీ పెట్టిచ్చాడు తాగుతానంటుంది. అసలు ఎంత దౌర్భాగ్యం కాకపోతే సార్ అసలు నిజంగా ఆ హోమ్ మినిస్టరు హోం శాఖకి లేకపోతే మినిస్టరా, లేకపోతే గనక మరి ఉన్న శాఖలన్నిటికీ మినిస్టరో మనకైతే అర్థం కాదు. ప్రతి దానిలో పొల్ల పెడుతుంది, నాకు అన్ని తెలుసు నేనే సాక్ష్యం అంటుంది. ఆ ఇండస్ట్రీస్ దగ్గరికి పోయి నేనే సాక్ష్యం అంటుంది. ఏమిటి సాక్ష్యం నాకు అర్థం కావట్లేదు సార్. రాసిందా? ఆ నాలెడ్జ్, ఆ ప్రతిభ ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు. అదొక లోకేష్ గారు ఏం చేస్తారండి మరి? విద్యాశాఖ మంత్రి ఏం చేస్తాడు? విద్యాశాఖ మంత్రికి మించి నాలెడ్జ్ ఉంది మేడం, మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. సార్ విద్యాశాఖ మంత్రికి మించి ఈ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి మేడం గారు వస్తున్నారు. ఓహో, అంటే అందుకే ఈవిడికి సకల శాఖ మంత్రి అక్కగా పోస్ట్ ఇచ్చారనమాట సార్. అంటే ఆయన చేస్తోంది కాక కిరణ్ గారు మీ పాయింట్ ఏంటి? కిరణ్ గారు మీ పాయింట్ ఏంటి? ఒక్కటైతే చెప్తాను సార్, సిబిఐ ఎంక్వైరీ అనేది వెయ్యాలి అంటే అట్లీస్ట్ సమాధానం కూడా చెప్పలేకపోతున్నటువంటి విద్యాశాఖ మంత్రిని కూడా గమనించుకోగలిగితే, హోమ్ మినిస్టర్ వచ్చి సమాధానం చెప్తోందంటేనే డిఎస్సిలో ఎన్ని లోటుపాట్లు జరిగాయి, వాళ్ళ దగ్గర ఎంత కన్నింగ్నెస్ ఉంది, ఎంత లోపాయికారితనం ఉంది అనేది అర్థమైంది. ఖచ్చితంగా డిఎస్సి అభ్యర్థుల అభ్యర్థన అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి సార్. రైట్ కిరణ్ గారు 1:1 అన్నారు సార్. 1:1 అంటే ఒక ఉద్యోగానికి ఒక క్యాండిడేట్. అవును, అలాగే కదా కాల్ లెటర్స్ పంపించారు. ఇప్పుడు 1:1 is nothing but you got a job. Yes. When you will be disqualified, whether the certification information that you have provided, it was proven that it is fake. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా బాగా జరిగి కూడా జాబ్స్ రాలేదు కదా. అంతే కదా సార్. ఇప్పుడు విషయం 1:1 అంటే నువ్వు క్వాలిఫై అయ్యావు, నువ్వు ఏదైతే చెప్పావు ఇన్ఫర్మేషన్ అది రాంగ్ అయితే నువ్వు డిస్క్వాలిఫై అవుతావు, కానీ అదర్ దాన్ దట్ వాళ్ళకి జాబ్ వచ్చినట్టే. రైట్ కిరణ్ గారు, 100% జాబ్ వచ్చినట్టు. రైట్ ప్లీజ్ సార్. ఇప్పుడు ఇక్కడెక్కడ అవినీతి జరగలేదు అని చెప్తూ ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో ఏ కులం వారికి ఎన్ని పోస్టులు వచ్చినాయి కూడా రాపిచ్చే బదులు స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయింది వీళ్ళ స్పోర్ట్స్ యొక్క క్వాలిఫికేషన్స్ లేదు, వీళ్ళు గెలుచుకున్న పథకాలు ఇవి అని ట్రాన్స్పరెన్సీతో జరుగుంటే అది కదా అడుగుతుందంత. అది చెప్పకుండా మీ మద్దతు పేపర్లో కులాల ప్రజలను మభ్య పెట్టాల్సిన అవసరం ఏంటి? ఒకటి. రెండు, ఇంకొక పాయింట్ చెప్పాలి సార్. ఇందాక అందరూ పేటీఎం ఏదన్నా ప్రశ్నిస్తే పేటీఎం అంటున్నారు కదా. ప్రతిపక్షమైన మీడియా అయినా ఎనలిస్టులైనా ప్రభుత్వం ఏదన్నా తప్పు జరుగుతుంటే ప్రజల పక్షాన ప్రశ్నించడం వారి నైతిక బాధ్యత. అవును, ఆ నైతిక బాధ్యత పోషించలేని వాళ్ళు పేటీఎం అవుతారేమో, కానీ ఆ నైతిక బాధ్యతతో మాట్లాడుతుంటే వాళ్ళని పేటీఎం అంటున్నారు చూడండి. ప్రజలు మరీ అంత పిచ్చోళ్ళేం కాదు, ఎవరు నిజంగా ప్రజల కోసం మాట్లాడుతున్నారు, ప్రజల తరపున మాట్లాడుతున్నారని చూస్తారు సార్. థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్ ఇంద్రనీల్ గారు, అలాగే పుణ్యశీల గారు, రేగడి లక్ష్మణరావు గారు, కిరణ్ గారు, థ్యాంక్ యూ అండి. మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చర్చలో జాయిన్ అయినందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.